హర్షకి ఈరోజు ఒక్కటే కల, పూర్తిగా బద్ధకంగా పడుకోవటం. కానీ లైఫ్కి వేరే ప్లాన్స్ ఉన్నాయి. పక్కింటి రాజుగారికి తెల్లవారుజామున లేవడం ఒక పండగ. హర్ష, లేచావా నాయనా? సోఫాలో పడుకుంటే శాంతి దొరుకుతుందని హర్ష అనుకున్నాడు. హర్ష నాయన చిన్నాన్నొచ్చాడ్రా. తలుపు తెరవకపోయినా నేనే తెరుచుకున్నా. చిన్నాన్న మాటలాగవు. హర్ష ఆశలు ఆగిపోయాయి. అవునన్నా. అమ్మ పంపించింది నాయన, నీకిష్టమని చెప్పింది. చిన్నాన్న, హర్షకి రెస్ట్ దొరికిందా? అబ్బే లేదు. కానీ ఇంతకంటే మంచి రోజు ఇంకోటి దొరికిందా? దొరికింది. హర్ష ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎన్నో సరదా కథలు మీకోసం వస్తున్నాయి. అవి మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి.